ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. అలాగే 99 వీక్షకులకు కూడా. ఇలాంటి ప్రతాపపు డైలాగులు చాలా విన్నాం, కానీ ముందు టార్గెట్ చేయాల్సింది మమ్మల్ని కాదు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న నాయకులు. గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్న వాళ్ళని మీరు అదే ప్రతాపం అంతా వాళ్ళ మీద చూపించండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, డోర్ డెలివరీ చేస్తే శాల్వాలు కప్పిన బ్రతుకు సార్ వీళ్ళది. ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ డాక్టర్లకి మేము సర్వీస్ చేయడానికి మాకు కూడా మాస్క్ లేవంటే పిచ్చోడి కింద చిత్రీకరించారు సార్. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఎస్సీ ఎస్టీ పక్షపాతి నేను, దళితులని కాపాడుకోవడానికి వచ్చాను, మహిళల పక్షపాతి అని. ఒక ఆడబిడ్డ పుస్తెలు తెంచేసి ఆ బిడ్డ ఇంటికే డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి మీరు శాల్వాలు కప్పారు. మీరు ఒక చరిత్ర, మీరు ఒక మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము అక్రమ అరెస్టులు ఎందుకు చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నామనే ఒక కోణంలో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది వైసీపీ పతనం ఎందుకు అయింది సార్. టు బి ఫ్రాంక్, మనం మాట్లాడాలంటే వైసీపీ పతనం ఇలాంటి అక్రమ అరెస్టులు ఎక్కడికక్కడ జీవోలు తెచ్చి ప్రతిపక్ష నేతలు పెడుతూ. లక్ష్మణ్ గౌడ్ అన్న, మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు అది మేనర్స్ కాదు. నేను ఆంజనేయులు గారికి ఒక విషయం చెప్పడం ఏంటంటే, గత ప్రభుత్వం మూలాలు మనం గమనిస్తే అక్రమ అరెస్టు చేయడం, ఎక్కడికక్కడ మేము గొంతెత్తకుండా మమ్మల్ని నోరు ఇచ్చే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష నేతలు ప్రజల కోసం బయటకు రావాలంటే జీవోలు పాస్ చేయడం. సో ఎక్కడన్నా మేము సజావుగా పరిపాలన చేయడానికి అవకాశం ఉండేదా, లేదు ప్రజలకి అందుబాటులో ఉండడానికి వాళ్ళ పక్కన వాయిస్ ఇవ్వడానికి మాకు అనువుగా ఉండేదా? ఈ ప్రభుత్వం కూడా అలా వ్యవహరించాలని మీరు అనుకుంటే తక్షణ అరెస్టులు, తక్షణ ఈ కేసులు పెట్టడం మనం కోరుకోవాలి. ఇక్కడ ఎందుకు జాప్యం జరుగుతోంది? ముందు మనము ఏ శాఖలో ఏమేమి తప్పులు జరిగాయి, ఎంత మేరకు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఏ సెక్టార్స్ లో అవినీతి కుంభకోణాలు వెలుగు తీయాలి. సో ఇప్పుడు రోజా గారిని మేము అబద్ధం చెప్పలేదు. ఆమె స్పోర్ట్స్ అథారిటీలో దగ్గర ఆమె వర్క్ చేసినప్పుడు మినిస్టర్ గా 100 కోట్ల స్కామ్ చేసిందనే అలిగేషన్ ఆమె పైన ఉంది. నిజాన్ని తెలుసుకుంటున్నారు. అలాగే అంబటి గారు, అమర్నాథ్ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు. సో ప్రతి ఒక్కరి పైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. కానీ అక్రమ అరెస్టులు, తొందరపాటు అరెస్టులు చేయడానికి సంసిద్ధంగా లేము. అందుకే జాప్యం జరుగుతోంది. అండ్ పెద్దిరెడ్డి గారు కూడా కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం సార్ పెద్దిరెడ్డి గారిది. అండ్ ఎవరైనా రాయలసీమ ప్రాంతంలో ఉన్నారో తెలుసు సార్, పెద్దిరెడ్డి గారు మొత్తం జిల్లా మొత్తాన్ని శాసించగల స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా ఆయనకు అంగబలం, అర్ధబలం రెండూ ఉన్నాయి. సో ఎవరు వచ్చినా ఆయన తర్వాతే నిలబడుకోవాలి. ఈవెన్ ఆయన సీఎం రేస్ లో ఉన్నారు ఒకప్పుడు అన్న మాట కూడా మనం వినున్నాం రాజశేఖర రెడ్డికి మరణానంతరం. సో అటువంటి వ్యక్తి ఈ రోజు అన్ని కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు అంత శాసించే స్థాయికి ఎదిగారు. అందులో ఆయన ఎస్పెషల్లీ మా జిల్లా వాసి అయ్యి, మా జిల్లాలో ఎక్కువగా దొరికే ఎర్రచందనానికి ఆయన ఫారెస్ట్ మినిస్టర్ గా అప్పుడు తీసుకున్నారు, ఎర్రచందనాన్ని తీసుకున్నారు మినిస్టర్ గా. సో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు ఎర్రచందనం పట్టుబడినట్టు మనం దాఖలాలే లేవు సార్. అంటే పూర్తిగా జంధ్యాల శ్రవంతులు కలిసిపోయారా ఆ స్మగ్లర్లంతా? కీర్తన గారు కరెక్టే జరిగినాయండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాడండి ఆయన. ఆ బయటలో విన్నారా మీరు? ఎందుకు చర్యలు తీసుకోలేదు, నేను తిరిగి కేసు వేస్తాను అన్నవాడి మీద అంటున్నాడు ఆయన. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. కేసులు పెట్టడానికి జాప్యం ఎందుకు జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి. పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత, నిజానిజాలు తెలిసిన తర్వాత అరెస్ట్ చేయడమో, సదరు వ్యక్తి మీద కేసు పెట్టడమో, లేదు ఏమైనా చర్యలు తీసుకోవడమో జరుగుతాయి. మనం హఠాహుటిన ఈ రోజు చెప్పాం రేపు అరెస్ట్ చేయాలి అంటే అది కుదరదు కదా. పేర్ని నాని గారితో పక్కాగా గొడౌన్స్ లో దొరికిసారన్నారు. వాడదాం ఆంధ్రాలో 100 కోట్లు దొరికిస్తుంది అన్నారు. జోగి రమేష్ వీడియోస్ ఉన్నాయి. టీడీపీ ఆఫీస్ని ఆయన ధ్వంసం చేయడానికి వెళ్ళాడు, ఒక 2-3 చంపేయడానికి ఆయన ప్లాన్ చేశాడు, ఫోన్ రికార్డ్స్ అన్నీ దొరికినాయి అన్నారు. కొడాలి నాని గారు ఆయన క్యాష్నో నడిపాడు, ఇష్టారాజ్యంగా చేశాడు, నోటుకు వచ్చిన భాష మాట్లాడాడు, ఆయన్ని ఎత్తేస్తామన్నారు. ఇంకా వంశీ గారు, ఇంకా ఆయన మీద మరికొన్ని కేసులు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే 1000 కోట్లు కొట్టేశాడు. అసలు షిప్పుల్లో మొత్తం అంతా డబ్బులు నగలే ఇక్కడి నుంచి అక్కడికి తరలిపోయాడు అన్నారు. ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తామన్నారు. ఏంటి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో నడుస్తూనే ఉన్నాయా? ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. అంటే ఇప్పుడు హఠాహుటిని అరెస్ట్ చేసేసి నిజాలు తెలుసుకోకుండా వాళ్ళని లోపలేసి వాళ్ళు మళ్ళీ సింపతి డ్రామాలు ఆడి, గత ప్రభుత్వంలో మేము ఎట్లా ఇబ్బందులు పడాం, మళ్ళీ నెక్స్ట్ టైం కి ఈ సింపతి డ్రామా ద్వారా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలి. తిరిగి వాళ్ళు కేసులు వేస్తారట. మా కుక్కలు కూడా భయపడమంటున్నారు అంబేద్కర్ అయితే. ఒకటే విషయం సార్, గత ప్రభుత్వంలో ఎందుకు సింపతి వచ్చింది ప్రతిపక్ష నేతల మీద? వీళ్ళు మా కోసం ఫైట్ చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు ప్రజలకి అనేది ప్రజల్లోకి బలంగా పోయింది కదా. ఇప్పుడు మేము ఇలాంటివి అరెస్టులు చేస్తే అక్రమంగా నిజాలు తెలుసుకోకుండా రేపు వాళ్ళు కూడా మా పైన ఇలాంటి అలిగేషన్ తో ముందుకు పోతారు. ఇప్పుడు ఆయన ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని, మనం మాట్లాడే మాటలకు ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధిగా. ఇక్కడ నిజాలు తెలుసుకుందాము, అందుకే జాప్యం జరుగుతా ఉంది అంటే మీరు అక్రమంగా అరెస్టు చెయ్యండి వెంటనే,
హఠాహుటిని పెద్దిరెడ్డి గారిని, రోజా గారిని అందరిని ఎత్తి లోపలేయండి అంటే అది 1 నిమిషం పని. ఏదో ఒక ఫాల్స్ అలిగేషన్ పెట్టి లోపలేయడానికి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటది. ముందు మనం అభివృద్ధి మీద ఇది అవ్వాలి. దాని తర్వాత కేంద్రం ఇచ్చే ఫండ్స్ ని మిస్లీడ్ చేయకుండా కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి. డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేస్తూ దాని తర్వాత గత ప్రభుత్వంలో చేసిన తప్పుని మనం ఎండగట్టాలి. కీర్తన గారు ఇది మీరే సమాధానం చెప్పాలి. మరొకటి యూపీలో జరిగిన తొక్కిస్లాట్లో చనిపోయిన దాని మీద పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి? మన తిరుపతిలో అంత అడావుడు చేశారు, ఇక్కడ ఎందుకు చేయటం లేదని చెప్పి ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పించమని ఇప్పుడు అడగరా అని. సార్ ఇప్పుడు కుంభమేళ అంటే కోట్లలో జనాలు హాజరవ్వడం సర్వసాధారణం సార్. అందులో ఈరోజు అమావాస్య కావడం వల్ల విపరీతమైన రష్ కూడా ఉంది. సో ఎంత భద్రతలు మనం చేసినా కూడా చిన్న చిన్న పొరపాట్లు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడే ప్రెస్ నోట్ కూడా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కళ్యాణ్ గారు రిలీజ్ చేసి ఉన్నారు. మేము ఎక్కడ మనం సమర్థించట్లేదు, దాన్ని ఇది చేయట్లేదు. మాకు ఏంటంటే అలా జరగడం బాధాకరణం, కానీ జాగ్రత్తలు తీసుకోమని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది కోట్లలో వచ్చే ఇది సార్, కోట్ల మంది హాజరవుతున్నారు. చిన్నపాటి మిస్టేక్ జరిగినా నీళ్ళల్లో ప్రమాదం